హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అప్పుడే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న ఈ సమాజం బాగుంటుంది. నిన్నైతే ఒక వీడియో పెట్టాను కదా, ఈ బరానగాడి గురించి అయితే పిచ్చి హాస్పిటల్లో ఉండి చచ్చినట్టు చేస్తున్నాడని ఒక వీడియో అయితే పెట్టాను కదా. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏం పెట్టాడంటే, అన్నయ్యకు క్రిటికల్గా ఉంది, అన్నయ్యకు సిచ్యువేషన్ బాగాలేదు, హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తారు, సీరియస్గా ఉందని డాక్టర్ ఫోన్ చేశారని ఏడుస్తూ ఒక వీడియో అయితే పెట్టేశాడు. ఆ వీడియో అయితే మీరు అందరు చూసే ఉంటారనుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏం పెట్టేశాడంటే, అన్నయ్యని తీసుకొచ్చేసామని పెట్టేశాడు అనమాట. అన్నయ్య హాస్పిటల్లో క్రిటికల్గా ఉన్నాడు, ఏం చేయాలో అని ఒక వీడియో పెట్టి ఏడ్చేశాడనమాట. ఫుల్గా అందులో బ్లాక్ వేసేస్తూ ఉంటాడనమాట సెంటిమెంట్ తోటి. కామెంట్స్ మాత్రం ఆఫ్లో ఉన్నాయి, ఒక్కసారి కామెంట్ మాత్రం ఆన్లో పెడితే మాత్రం అతను ఏంటన్నది అయితే అర్థమైపోద్ది అనమాట. అతని వీడియోస్ అయితే అట్లా ఉన్నాయన్నమాట. ఏం చేశాడంటే, అన్నయ్యకు సీరియస్గా ఉంది, హాస్పిటల్లో కరెంట్ ఇవ్వడం వల్ల ఇంకా సిచ్యువేషన్ అనేది క్రిటికల్గా ఉంది, మా మాటలు వినట్లేదు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని డాక్టర్స్ చెప్పాడనమాట. అసలు వాడు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, ఆ డాక్టర్స్ చూపించలేదు, అసలు ఏమి చేయలేదనమాట. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ప్రూఫ్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒక అక్క అయితే మరి హాస్పిటల్కి వెళ్ళి మరి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుందనమాట. ఎర్రగడ్డకి వెళ్ళి ఆ అక్క ఎవరో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ మధ్యన అతని గురించి అన్ని రివీల్ చేసిందంటే అక్కే అనమాట. అక్క ఎవరో తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్క వీడియోస్ చూస్తే అతను ఏంటో పూర్తి బండారం బయటపడుతుంది. తొందరలోనే తన ఇంటికి కూడా వెళ్ళి తను ఏంటన్నది మనందరికీ చూపిస్తుంది. తొందరలోనే ఆ వీడియో కోసం అయితే మనందరం అయితే వెయిట్ చేద్దాం అనమాట. ఆ అక్క తన బండారం మొత్తం బయట పెట్టేస్తుంది అనమాట. పూర్తి వివరాలతో అయితే వెళ్ళిందనమాట. అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుంది. అక్కడ బరానా సీనుగాడు అని, కిట్టు అని, లలిత అని ఏ పేరుతో రిజిస్టర్ అయ్యి అయితే లేదనమాట. పొద్దుటూరు నుండి అయితే వాళ్ళైతే పొద్దుటూరు అంట. ఊరు తెలుసు కానీ అక్కకి ఇల్లు తెలియదు. ఇల్లు తెలిస్తే అయితే అక్క వెళ్ళిపోయి వాళ్ళ భరతం అయితే పట్టేస్తుంది. చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అతను చేసే ఈ వీడియోస్ అంతేకాకుండా హాస్పిటల్ని కూడా బ్లేమ్ చేస్తూ ఉన్నాడనమాట. ఎర్రగడ్డ హాస్పిటల్కి ఎంతోమందికి ఫ్యూచర్ ఇచ్చింది, అలాంటి హాస్పిటల్ని కూడా హాస్పిటల్ కరెంటు ఇవ్వడం వల్లనే మా అన్నయ్య ఇంకా పిచ్చోడైపోతున్నాడని చెప్పేశాడనమాట. హాస్పిటల్ని కూడా కొంచెం బ్లేమ్ చేస్తూ ఉన్నాడు. దానివల్ల ఎంతోమంది బాగుపడ్డ వాళ్ళని కూడా భయపెట్టేస్తున్నాడు అనమాట. అది కూడా చేస్తూ ఉన్నాడు. రీసెంట్గా మళ్ళీ హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చాక చూడండి, వాళ్ళ అన్నయ్య కింద పడుకోబెట్టి వీడియో అయితే చేస్తూ ఉన్నాడు అనమాట. ఆడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అన్నయ్య వచ్చేసి మధ్యలో ఎగరడాలు, చచ్చినట్టు పడుకొని ఉండిపోవడాలు అలాంటివి చేస్తూ ఉన్నాడు అనమాట. మస్తు చేస్తున్నారనమాట వీళ్ళు యాక్టింగ్ అయితే. వీడియో స్టార్ట్ అవ్వగానే ఏడ్ చేస్తున్నారు, ఊరు దేవుడు అని ఏడ్ చేస్తూ ఉన్నారనమాట. ఆడ వీడియో పెట్టేసి ఇక్కడ ఏడ్ చేస్తున్నారనమాట భార్య భర్తలు ఇద్దరు అయితే. ఇక సీన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట వాళ్ళకి. అబద్ధాలు ఇక స్టార్ట్ అనమాట. ఇద్దరు చిన్నపిల్లలను పెట్టుకొని వీడియోస్ చేస్తూ ఉండి మళ్ళీ చెప్తూ ఉన్నాడు కదా. కొంతమంది అంటాం, ఈరోజే హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డేనే ఎలా తీసుకొచ్చావు అని చాలామంది అడుగుతూ ఉన్నారంట. తెలిసిన వాళ్ళు అంట కామెంట్ చేస్తున్నారంట. కామెంట్లు ఆఫ్ చేసి పెట్టావు, నీకు కామెంట్లో ఓడిపెడుతున్నాడు, కామెంట్లన్నీ ఆఫ్ చేసి పెట్టేశాడు. మళ్ళీ ఆయన అడుగుతూ ఉన్నారంట. అడగకుండా ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఎమ్మటెమ్మటే వీడియోస్ కరెక్ట్గా పెడుతున్నావు. ఈరోజు హాస్పిటల్లో చేంజ్ చేసావంటావు, నెక్స్ట్ డేని తీసుకొచ్చావంటావు, మళ్ళీ క్రిటికల్గా ఉంది అంటావు, సిచ్యువేషన్ బాగాలేదు అంటావు. 1 డేలోనే సిచ్యువేషన్ బాగాలేకపోతే నిన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించేసేస్తారా? వెళ్ళేటప్పుడు మంచిగా లగేజ్ చదువుకొని బాగా పట్టు చీరలు, పూలు, పండ్లు అన్నీ పెట్టుకొని మంచిగా లగేజ్ బాగా చదువుకొని వెళ్ళావన్నమాట. ఒక టూర్కి వెళ్ళినట్టు వెళ్ళావు హాస్పిటల్కి అని చెప్పేసి అందరికీ. మళ్ళీ నైటే వెళ్ళాలి, హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చిందని చెప్పావు. వెళ్ళినప్పుడు హాస్పిటల్లో నీకు వీడియో తీయలేదా? లేదంటే వెళ్ళేటప్పుడు లోపల నీకు అలవ్ లేకపోయినా బయటైనా నువ్వు సిచ్యువేషన్ ప్రతిదీ తీస్తావు కదా, ప్రతిదీ అందరికీ చూపిస్తావు కదా. అలాంటిది హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్లో కొన్ని వీడియోస్ అయినా ఎక్కడ నీకు కనీసం గేట్ దగ్గర కూడా నేను వీడియో తీయనీయలేదా? అక్క ఏకంగా హాస్పిటల్ నుంచి వెళ్ళి వీడియో తీసుకొని సెక్యూరిటీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసింది. అప్పుడు నువ్వు నెక్స్ట్ వీడియో ఏం పెడతావన్నదే అందరికి అర్థమవుతుంది. ఏంటంటే నేను ఎర్రగడ్డకి వెళ్ళలేదు, వేరే హాస్పిటల్కి వెళ్ళామని నేను నెక్స్ట్ వీడియో ఉంటుంది. అందరైతే వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎర్రగడ్డకు వెళ్ళినా నేను ఇన్ని రోజులు చెప్పావు పిచ్చి హాస్పిటల్కి, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మేము ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళి నార్మల్గా హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళి జస్ట్ చెకప్ చూయించాము అని చెప్తావన్నమాట. నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. ఎందుకంటే అక్క రివీల్ చేసేస్తుంది కాబట్టి నీళ్ళు ఒక్కొక్క వీడియో రివీల్ చేస్తూ ఉంటే ఒక్కొక్క స్టెప్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. అస్సలు ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు, సెంటిమెంట్ తోటి జనాల్ని ఫూల్ చేస్తూ ఉన్నామన్నమాట. జనాలను అయితే నువ్వు ఎంత ఫూల్ చేస్తున్నావో అంత బ్లేమ్ అయిపోతావు. ఎందుకంటే నీ వీడియోస్ మొత్తం అక్క రివీల్ చేస్తుందనమాట. పూర్తి ఆధారాలతో అయితే నిన్ను పట్టుకుంటుంది.
ఆల్మోస్ట్ మొత్తం దొరికేసావు. ఇక నీ ఇల్లు దొరికితే మాత్రం నిన్ను పోలీస్ స్టేషన్లో వేయడానికి అయితే సిద్ధంగా ఉంది అక్క అయితే. ఎందుకంటే నువ్వు చేసే వీడియోస్ అలా ఉన్నాయి. ఒక్కొక్క నీ వల్ల నువ్వు వీడియోస్ తీసుకోవచ్చు, ఏ వీడియో అయినా తీసుకోవచ్చు, నీకు రైట్స్ ఉన్నాయి. కాకపోతే వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ వీడియోస్ తీస్తూ ఉన్నావు అనమాట. వేరే వాళ్ళ ఫొటోస్ వాడుకుంటున్నావు, హాస్పిటల్స్ని వాడుకుంటున్నావు నీ వీడియోలో, వాటిని బ్లేమ్ చేస్తున్నావు. 3 అమ్మాయిలని వాడుకున్నావు అనమాట. 3 అమ్మాయిలని లైఫ్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, అలాంటి వాళ్ళని వాడుకొని మీ అన్నయ్యకి, అది కూడా హీరోయిన్స్ అలాంటి వాళ్ళని పెట్టుకొని వీడియోస్ వాడుకున్నావు. అక్క రివీల్ చేసింది. ఫ్యూచర్లో ఒకవేళ, ఎందుకంటే వాళ్ళు హీరోయిన్స్ కాబట్టి పట్టించుకోరులే అని అనుకొని నువ్వు అలా ఫొటోస్ వాడుకున్నావు. కాకపోతే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట నీ వెనకాల. చాలామంది నీకు ట్రోల్ అవుతున్నాయి అనమాట వీడియోస్ అయితే. ఇలాంటి అక్క వాళ్ళు అయితే నీకు బీభత్సంగా ఉంటుందన్నమాట. అక్క అయితే పూర్తిగా పట్టేస్తుంది నిన్ను. నీ ఇల్లు, నీ అడ్రస్ తెలిస్తే మాత్రం అస్సలు ఆగదు. ఎందుకంటే నిన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందనమాట. అక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి వీడియోస్ తీయనియలేదు, జస్ట్ హాస్పిటల్ కొంచెం వీడియో చూపించింది. అలాగే సెక్యూరిటీ వాళ్ళు మాట్లాడిన వీడియోస్ కూడా చూపించింది అనమాట. మీ పేరుతో రిజిస్టర్ అయిన ఏ ఒక్కటి లేదు. పొద్దుటూరు నుండి శ్రీను కానీ, లలిత కానీ, కృష్ణ అనే పేరు మీద అస్సలు రిజిస్టరే లేదనమాట. మళ్ళీ నువ్వేం చెప్పావు, క్రిటికల్గా ఉందని చెప్పావంట. క్రిటికల్ అలాంటి వాళ్ళు అసలు ఎవ్వరూ రాలేదమ్మా, మమ్మల్ని దాటే వెళ్ళాలి అని చెప్పారు. వాళ్ళు ఒకవేళ వేరే పేరు కూడా యూజ్ చేసావేమనుకొని వాళ్ళు మీ ఫొటోస్ కూడా చూపించారంట. ఇలాంటి ముఖాలను మమ్మల్ని అసలు చూడలేదమ్మా, అవన్నీ అబద్ధాలని వాళ్ళైతే తేల్చి చెప్పేశారనమాట. అవన్నీ ప్రూఫ్స్తో సహా వీడియో అయితే లైవ్ లాగా పెట్టేసింది అక్క అయితే. ఏం ఎడిటింగ్ లేకుండా అలాగే పెట్టేసింది. నువ్వేమంటున్నావంటే నేను నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా అంటున్నావు. మనం మాట్లాడే వీడియోని ఎడిటింగ్ ఉంటుందా? మనం డైరెక్ట్గా మాట్లాడే వీడియో ఎడిటింగ్ ఉండదు. మనం బ్లాగ్ అలాంటివి తీస్తే మాత్రమే ఎడిటింగ్ ఉంటుంది. నువ్వు డైరెక్ట్గా ఆనే నిల్చొని కెమెరా పెట్టి మాట్లాడుతున్నావు, దానిలో ఏమైనా ఎడిటింగ్ ఉంటుందా? నేను ఎడిటింగ్ చేస్తూ 2-3 రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను, మీకు లైన్గా వీడియో పెడుతూ ఉన్నానని చెప్తున్నావు. జనాలను మరీ ఎంతగానో ఎర్రిపప్పలం చేస్తున్నావు అంటే అంత ఎర్రిపప్పలం చేసేస్తున్నావు. నువ్వు చేసే వీడియోలు చూస్తున్నారని మరి ఇంతగానో పిచ్చి వాళ్ళని చేయొద్దు అనమాట. నీ వీడియోస్ బాగుంటాయి అన్న, ఇంతకుముందుకు చూసాం, అందరం ఎంకరేజ్ చేసాం. ఎంతమంది నీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే నీ వీడియోస్లో కంటెంట్ ఉంటుంది కాబట్టి నీ వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఇలాంటి అబద్ధాలు పెట్టి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ వీడియోస్ మాత్రం అస్సలు తీయొద్దు. నువ్వు వీడియోస్ తీసుకోవచ్చు, కాకపోతే సీరియస్ లాగా తీసుకో. కానీ ఇలాంటి వాళ్ళని బ్లేమ్ చేస్తూ పిచ్చి అబద్ధాలు, సెంటిమెంట్ పట్టుకొని వీడియోస్ చేస్తూ ఉన్నావు చూడు, అదైతే అస్సలు బాగాలేదనమాట. మీ సెంటిమెంట్ తగలేడా అస్సలు? ఏం సెంటిమెంటో ఆ వీడియోస్. చచ్చినట్టు, మరి ఏకంగా చచ్చినట్టు దండలేస్తూ మా అన్నయ్య ఇక లేడు అంటే అర్థం ఏంటో తెలుసా? చనిపోయినట్టు అర్థం. మా అన్నయ్య ఇంకా లేడు అని ఎవరన్నా వీడియో పెడతారా ఫ్రెండ్స్? మా అన్నయ్య ఇక లేడు చచ్చిపోయాడంట వాళ్ళ అన్నయ్య. అందరం వెళ్ళి చూద్దాం పారండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఉంటాయన్నమాట అలా వీడియోస్ అయితే. క్లియర్గా తెలిసిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం అయితే మనం అందరం వెయిట్ చేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ వీడియో వచ్చేసి హాస్పిటల్లో ఉండదన్నమాట. మేము ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళేదని ఉంటుంది నెక్స్ట్ వీడియో. ఇక ఇంట్లో వాళ్ళ అన్నయ్యని పడుకోబెట్టాడు కదా, ఇక ఒక్కొక్క యాక్టింగ్ ఉంటుంది అనమాట. వేరే లెవెల్లో వాళ్ళ అన్నయ్య లేచి కొట్టుకున్నట్టు అలాంటి వీడియోస్ ఉంటాయన్నమాట ఈ 1 మంత్ మనకి. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య బాగుండాలి, మేము ఎవ్వరికి ఏ అన్యాయం చేయలేదు, మా అన్నయ్య బాగుండాలని బ్లెస్ చేసుకోండి కోరుతున్నారు. ఎవరైనా అందరు బాగుండాలని అనుకుంటారు, ఎవ్వరు చెడిపోవాలని కోరు. కాకపోతే మీరు చేసే ఓవర్ యాక్టింగ్ చూడండి, వేరే లెవెల్లో ఉందన్నమాట. మధ్యలో మీ అన్నయ్య ఎగురుతూ ఉన్నాడు చూడండి. మీకు ఏమి ఇచ్చావంటే వాళ్ళకు అలా ఇచ్చేసావు. మధ్యలో నువ్వు మీ ఆమె మాట్లాడుకోవడం, అబ్బా అందులో బ్లాక్ యాడ్ చేయడం, హైలైట్స్ అనమాట మీ వీడియోస్కి అయితే. అందుకోసమే ఇంతమంది బాగా కంటెంట్, జనాలు ఎలాంటి కంటెంట్కు పడిపోతారో బాగా క్యాచ్ చేసుకున్నావు అనమాట. సెంటిమెంట్తో కొట్టేస్తున్నావు అందరినీ. చేసే అబద్ధాల వీడియోలో అన్ని అబద్ధాలే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కోసం అయితే మనం అందరం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ అక్క వచ్చేసి వీడియో పొద్దుటూరుకి వెళ్ళిపోతుంది అనుకుంటా నాకు తెలిసి అయితే. అక్క వీడియోస్ చూడండి మీరు. అక్క ఎవరో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అక్క పేరైతే మీరు కామెంట్ చేయండి, లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో అక్క పేరైతే రివీల్ చేస్తానన్నమాట. అక్క వీడియోలో వీడి గురించి మొత్తం పూర్తిగా ఆధారాలతో ఉంటుందన్నమాట. అక్క వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కూడా వీడియో పైన అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియో కోసం అయితే అందరం వెయిట్ చేద్దాం. ఈరోజు అయితే వస్తుంది, మనకి ఇక టైం అవుతుందన్నమాట. వీడియో అయితే వస్తుంది, అప్పుడు చూద్దాం నెక్స్ట్ వీడియో ఏంటి అన్నది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.